ఇప్పుడు స్వర్ణమాల గారి మెసేజ్ విందామా? అందరికీ నమస్కారాలు. ఆత్మజ్ఞానుల కోసం ఈ వేదిక ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఆయన లక్ష్యం ఒకటే, మనందరి లక్ష్యం కూడా ఒకటే. ఈ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్ళాలి సక్రమంగా. ఎప్పుడైతే మనం క్రమంగా ఉంటామో ఈ ఉద్యమం ముందరికి వెళ్తున్నట్టే లెక్క. ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు, ముందు చూపే ఉండేది. దేని గురించి ఆలోచించలేదు. ఎవరికి ధ్యానం చెప్దామా, ఎవరిని శాకాహారిగా మారుద్దామా, పిరమిడ్ ఎలా కడదామా, ఈ దృష్టితోనే ఆయన 40 ఏళ్ళు గడిపారు. ధ్యానులంతా ఆయనకి చాలా దగ్గరయ్యారు, చాలా దగ్గరయ్యారు. ఆయన అలా దగ్గర తీసుకున్నారు ఒక తండ్రిగా. ఎప్పుడైనా గురువు తండ్రిగా మారుతారో అప్పుడు పిల్లలంతా సక్రమంగానే ఉంటారు. నేను గురువుని, మీరు శిష్యులు అంటే అప్పుడు అది కరెక్ట్ కాదు. పిల్లల్లాగా చూసుకోవాలి గురువు ఎవరినైనా, అప్పుడే ఎదుగుతారు. ఆయన అదే దృష్టి పెట్టుకొని ప్రతి వాళ్ళని తన వాళ్ళగా చేసుకొని ప్రతి ఇంట్లో వంట చేస్తూ, ప్రతి ఇంట్లో వడ్డిస్తూ, ఏ రోజు ఎక్కడ పడుకుంటారో తెలియదు, ఎక్కడ తింటారో తెలియదు, అక్కడ సదుపాయాలు ఉంటాయో లేదో కూడా తెలియదు. అలాగా ఆయన ప్రయాణం 90 నుంచి స్టార్ట్ అయిపోయింది. 91 నుంచి ఆయన ప్రయాణం మొదలెట్టారు. బస్సుల్లో తిరగడం, డబ్బులున్నా లేకపోయినా నిల్చుని వెళ్ళేవారు. అలా ఆయన చాలా, నేను అనేదాన్ని, ఎందుకు ఇంత కష్టపడతారు, వాళ్ళు ధ్యానం చేస్తే మనకేం లాభం, ఇదే ఉండేది. కానీ ఇప్పుడు తెలుస్తుంది మనకేం లాభమో. ఆయన ఎంతమంది ఆత్మీయులను ఇచ్చారు, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఇంతకంటే ఎవరికి కావాలి? మన కుటుంబమే, నా 2 పిల్లలే నా వాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఇంతమంది పిల్లలు నాకు దొరికేవారా? అందరికీ అమ్మనయ్యాను. పిల్లల విషయంలోకి వస్తే, పిల్లలు నిజంగానే తండ్రిని చాలా మిస్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడూ బయటే ఉండేవారు. నెలకి 20 రోజులు ఉండేవారు. అట్లా వచ్చి కూడా వీళ్ళిద్దరూ కూడా ఆయన క్యాంపు నుంచి రాగానే, లేకపోతే ధ్యానం చెప్పి రాగానే, డాడీ మళ్ళీ ఎప్పుడు వెళ్తావు అనేవారు. అంటే ఎన్నాళ్ళు ఉంటావని కాదు, ఇంకా ఉండిపోతామని కూడా కాదు, ఎప్పుడు వెళ్తావు మళ్ళీ. ఆ పెట్టె తీసి చాక్లెట్ల కోసం వెతికేవారు. ఆయన దగ్గర అవి కూడా ఉండేవి కాదు ఒక్కొక్కసారి, ఎందుకంటే డబ్బులు లేవుగా. ఆయన దగ్గర ఉన్నది ఒక్క ఆత్మజ్ఞానం తప్ప డబ్బులు లేవు. ఆ ఆత్మజ్ఞానంతోనే ఎంతమందిని ఆకట్టుకున్నారు, కోట్ల మందిని. డబ్బుతో మనం ఆకట్టుకోలేం. ఫలానా వాడి దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పుకోగలమే కానీ వాడికి దగ్గర కాలేం. కానీ పత్రికారు అలా కాదు, ప్రతి వాళ్ళని కూడా అక్కం చేర్చుకున్నారు.
పత్రిజీ నావాడు మా ఇంటికి వచ్చి ఇచ్చేశారు, మా ఇంటికి వచ్చి వంట చేశారు, మా ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఈ కుర్చీలో ఉండేవారు, ఇక్కడ పడుకునేవారు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే చాలా ముచ్చటేస్తుంటుంది. అంటే ఎంత దగ్గరగా తీసుకుంటే వాళ్ళు అలా మురిసిపోతుంటారు చెప్పుకొని. గురువు అనేవాడు అలా ఉండాలి. ఎలాగంటే తగ్గి ఉండాలి. ఎప్పుడైనా కూడా నేనే గొప్ప అని చెప్పుకునేవాడు ఎవరు గురువు కాదు. నేను అనేది పక్కన పెడితేనే వాడు గురువు అవ్వగలడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కూడా నేను చేశాను, నేను అనే పదం ఆయన నోట్లోంచి వచ్చేదే కాదు. అంత గొప్ప మనిషి ఆయన. ఆయనతో ఉండడం చాలా కష్టమే, దాంట్లో చూపించినట్టు. కానీ పిల్లలు ఇదొకటే నా దృష్టి. వాళ్ళ అమ్మ నాన్న, ఇది నా కుటుంబం. వాళ్ళని చూసుకోవడంతోనే నేను గడిపాను. తీర్చిదిద్దడం అంటే నేనేమి చేయలేదు వాళ్ళకి. అంతే, నేను ధ్యానం చేశాను, నన్ను చూసి వాళ్ళు నేర్చుకున్నారు అంతే. నేను మొదలెట్టింది 85లో. అప్పటి నుంచి గంటల కొద్దీ కూర్చునేదాన్ని. అప్పట్లో ధ్యానం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, 5-6, 10 మంది ఉండేవారు. ఆ 10 మందిలో నేను ఒకదాన్ని. ఇప్పుడంటే ఇంతమంది ఉన్నారు ధ్యానులు, ఇన్ని ఉన్నాయి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పట్లో ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్తే ఆయనకి ఒక పుస్తకంలోంచి ఒక పేజీ తీసి చూడు, నువ్వు చెప్పిన ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉంది అని ఆయన చెప్పేవారు. పుస్తకాల్లో అన్నీ ఉంటాయి, మనకే రావాల్సిన అవసరం లేదు. ఇంకోళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మనదిగా చేసుకోవాలి. ధ్యానం అంటే అది. నాకు ఫస్ట్ నుంచి కూడా గురువుల ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఆ పుస్తకాలు ఎక్కువ చదువుతాను నేను, ఎందుకంటే ఆ జర్నీలో బోల్డంతా నేర్చుకోవచ్చు. ఇప్పుడు పత్రికారు జర్నీలో బోచునేవారు, ఎలా మాట్లాడేవారు, ఎలా ప్రేమ చూపించేవారు, అందరినీ ఎందుకు దగ్గర తీసుకునేవారు. ఇది అనేది చాలా గొప్ప ఇది గుణం. అది చాలా కష్టం కూడా, దాన్ని పాటించాలంటే కష్టం. మనకేంటంటే వీళ్ళలాగా వాళ్ళలాగా అనుకోవడంలో చాలా సంతోషం ఉంటుంది. కానీ అందరూ మన వాళ్ళే, మనం కూడా అదే కదా అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళల్లో మనని చూసుకోవాలి. మనం కూడా ఒకప్పుడు అలా ఉన్నాం కదా. మనం ఈరోజు ధ్యానం చేయగానే గొప్పవాళ్ళు అయిపోలే కదా. అలాగని మనం చెప్పుకుంటే అప్పుడు మనకు ఆ గుణం అనేది అలవడిపోతుంది. ఎప్పుడూ కూడా ఆయన అలాగే చేసేవారు. ఇంట్లో కూడా పరోక్షంగా కూడా అందరి ముందర కాకుండా ఎప్పుడూ కూడా ఆయన ఇంకోళ్ళ గురించి ఎప్పుడూ మాట్లాడలే. ఎందుకలా నెత్తినెక్కించుకుంటాం అందరినీ అనేదాన్ని నేను, వాళ్ళు పాడైపోతారు అని. నేను ఎక్కించుకుంటూ ఉంటాను, నువ్వు దింపు అన్నారు. నేను అలాగే నెత్తినెక్కించుకుంటాను, చెట్టు ఎక్కిస్తూ ఉంటాను, నువ్వు చెట్టు మించి దింపడం నీ వంతు అని. అలాగే చేసేదాన్ని నిజంగానే. చాలామందికి దారి, నేను ఉద్యోగం మానేస్తాను, చదువు మానేస్తానని చాలామంది యూత్ వచ్చేవారు నా దగ్గరికి. ఆయన దగ్గరికి, నా దగ్గరికి కాదు, ఆయన దగ్గరికి వచ్చేవారు. పక్క నుండి బాగా తిట్టి పెట్టేదాన్ని. చదువు మానేయడం ఏంటి, ఉద్యోగం మానేయడం ఏంటి, ఎవరు పెడతారు నీకు ముద్ద, నువ్వు ఉద్యోగం చేసి ఇంకోళ్ళకి అన్నం పెట్టేలా ఉండాలి, అంతేగాని అందరూ చదువులు మానేసి ధ్యానం చేస్తానంటే ఎలా గడుస్తుంది ఈ సంస్థ అనేదాన్ని. అదే నా క్వశ్చన్. రేపు నీకు పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, ఎలా పోషిస్తావు? ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఉంది అది అక్కడ. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. ఆయన ఉద్యోగం మానేసినప్పుడు ఇంట్లో 2 పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి చదువులు ఎలాగా, వాళ్ళని రేపు పెద్దవాళ్ళు ఎలా చేయాలి అనే బెంగ చాలా ఉండేది నాకు. చెప్పేదాని కాదు, చెప్తే ఆయన బాధపడతారని. 2 పెట్టుకొని పెద్దమ్మాయిని అత్తగారింట్లో వదిలేసి, ఎందుకంటే జీతం దాని ఫీజు కట్టలేక, చిన్నమ్మాయిని నా దగ్గర పెట్టుకొని దాన్ని చదివించుకుంటూ, ఒకటే నా లక్ష్యం ఏంటంటే
నేను పెద్దగా చదువుకోలేదు, కానీ వాళ్ళిద్దరినీ చదివించాలి. రేపు నాలాగా వాళ్ళు కాకూడదు, అవసరమైతే ఉద్యోగం చేయగలగాలి. ఇదే నాకు దృష్టి అప్పట్లో ఉండేది. సో అలాగా వాళ్ళని ఉద్యోగం కావాలంటే మళ్ళీ చేయగలవు కదా. మనకి ఆ చదువు అనేది ఒక వెపన్, అది ఆయుధం. ఎందుకంటే ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు ఏం లేకపోయినా తిరిగి వెళ్ళి జాయిన్ అయిపోతే మన డబ్బులు మనకు వస్తాయి. కానీ వాళ్ళు అమ్మాయి చెప్పినట్టు ఉద్యోగం మానేసింది. మానేసే ముందర ఫోన్ చేసింది, నువ్వు కూడా డాడీలాగా చేస్తావేంటి అన్నాను. ఇది మానేసింది, అదే మానేసింది, ఇంకా నేను ఎందుకు చదివించాను వీళ్ళని అనుకున్నాను అప్పుడు. బట్ ఆ చదువు చాలా ఉపయోగపడుతుంది, అలా మనం అనుకోకూడదు, చాలా ఉపయోగపడుతుంది. చక్కగా క్రమంగా పెరిగారు. ఆయన అదే మెచ్చుకునేవారు, పిల్లలు నువ్వే పెంచావు అనేవారు. నీ పిల్లలు అనేవారు ఆయన. నా పిల్లలు ఏంటి, మన పిల్లలను అనేదాన్ని. అలాగ మా ఇద్దరి మధ్య చిన్న గొడవలు, ఇంత గొడవలు ఉండేవి. పెద్ద పెద్దవి కూడా ఉండేవి, నాన్న కాదు అనుకోవద్దు, పెద్ద పెద్ద కూడా ఉండేవి. బట్ అవన్నీ కూడా అడ్జస్ట్ అవ్వకుంటూ ఈ సంస్థని ముందరికి తీసుకెళ్ళడం ఆయన బాధ్యత అయితే, దాని వెనకాల నుండి సపోర్ట్ ఇవ్వడం నా బాధ్యత. ఆయన చేసే పనికి ఎప్పుడూ నేను అడ్డు రాలేదు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా ఓకే, ఎప్పుడు వస్తావు అంతవరకే అడిగేదాన్ని. ఇంతేగాని ఎప్పుడు కూడా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ జ్ఞానం చెప్పొద్దు, వాళ్ళు చేస్తారా చెందుతారా, ఈ క్వశ్చన్స్ ఎప్పుడు ఆయన దగ్గర నేను చెప్పేదాన్ని కాదు, అడిగేదాన్ని కాదు. ఎందుకంటే ఆయన ఫీల్ అవుతారు. ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు చేయనివ్వాలి. అంతేగాని ఆపుతూ ఉంటే వాళ్ళు ఇష్టం లేకుండా ఇంట్లో ఉంటారు. అప్పుడు మనకి బాగుంటుందా చెప్పండి? బాగుండదు కదా. ఎవరైనా సరే ఇష్టం లేని పని చేపిస్తుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చేయకపోతే ఆ యొక్క శక్తి, ఆ ఎనర్జీ అక్కడ ఉండదు. ఆయన ఎందుకు పుట్టారు? దీనికోసం పుట్టారు, విశ్వం కోసం పుట్టారు. దాన్ని మనం నా చేతిలో పెట్టుకోవాలంటే అవుతుందా? అవదు. అది నా అజ్ఞానం. ఒకళ్ళు పెట్టుకోవాలనుకుంటే నా అజ్ఞానం అది. ఇలాగ రోజులు గడుస్తూ ఇంతమందిని ఆయన ఎన్ని దేశాల్లో, ఎన్ని ఊళ్ళో, ప్రతిరోజు ప్రయాణమే. ఈ పెడితే ఆ మళ్ళా సర్దడం, మళ్ళా వెళ్ళడం, ఇదే జీవితం. నా పెళ్ళయి 48 ఏళ్ళయింది. 48 ఏళ్లలో నాతో ఉన్నది ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో. అంటే ఇంటి పట్టున, అంటే ఇంటికి పిల్లలతోటి నాతోటి ఉన్నది. ఆ తర్వాత అంతా అంకితం ధ్యానానికి. చాలామందిని తీసుకొచ్చేవారు, ఇంట్లో భోజనాలు అనేవారు. ఇంట్లో పప్పు ఉప్పు ఉండేది కాదు, ఎక్కడి నుంచి తేవాలో తెలియదు, డబ్బు లేదు. ఆ పక్కంటికి ఈ పక్కంటికి వెళ్ళి కొంచెం తెచ్చుకునేదాన్ని బియ్యం ఆ పూటకి. అది ఆయనకు తెలియనిచ్చేదాన్ని కాదు, ఎందుకంటే బాధపడతారని. అలాగా ఆయన తోటి ఉండి అందరికీ భోజనాలు పెడుతూ అప్పటి నుంచి మొదలైంది మన అన్నదానం. పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ అన్నదానం మన ఇంట్లోంచే మొదలైంది. ఆ సంస్కారాలు ఇప్పుడు అందరికీ అబ్బాయి. ప్రతి చోట అన్నదానం జరుగుతుంది. ధ్యానం తర్వాత ఫస్ట్ ఆయన ఏం చెప్పేవారు? ఎవరైనా రాగానే వెళ్ళి భోంచేసి రండి. లోపల ఉన్నాయా లేవా ఏం పట్టించుకోరు. లోపలికి వచ్చి ఒక్కోసారి వాళ్ళు తినొచ్చినా సరే లోపల పంపేవారు. నేను అనేదాన్ని, కాసేపు కూర్చొని బయటికి వెళ్ళిపోండి, తిన్నానని చెప్పండి అని. ఇలా కూడా చెప్పేదాన్ని. మరి ఏం చేయాలి? వాళ్ళు కడుపు నిండా తినొచ్చుంటారు, మళ్ళీ ఏం తింటారు? సో ఇలా కూడా చేసేదాన్ని కొన్ని తప్పదు. ఒకసారి ఏం చేశారు, మా ఇంటికి ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు. ఆ ఎలక్ట్రీషియన్ ఎందుకు వచ్చాడంటే, మేము బిల్లు కట్టలేదు, బిల్లు కట్టకపోతే ఫ్యూజ్ పీక్కోవడానికి వచ్చాడు. ఇద్దరు
వస్తే వాళ్ళని కూర్చోబెట్టారు. ఫస్ట్ భోంచేయమన్నారు యథావిధిగా. భోంచేశారు, బయటకు వచ్చారు. వాళ్ళకి ఇన్ని పుస్తకాలు ఇచ్చారు. పుస్తకాలు ఇచ్చి ధ్యానం చేయమన్నారు. చేశాక వాళ్ళు మొహమాట పడిపోతున్నారు ఫ్యూజ్ పీకడానికి. ఎలాగబ్బా ఈయన ఇంత చక్కగా ప్రేమగా చూసుకున్నాడు, వీళ్ళ ఇంట్లో ఫ్యూజ్ ఎలా పీకాలి అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు నా దగ్గరకు వచ్చామ్మా, ఒక్కరోజు 2 రోజులు టైం, ఒక్కరోజు కాదు 2 రోజులు టైం ఇస్తాను, మేము మా ఆఫీస్లో మా ఉద్యోగాలు పోతాయి, ఇవి చేయకపోతే మీరు ఎలాగన్నా బిల్లు కట్టేయండి అంటే సరే అని చెప్పేసి ఇక్కడ అప్పుడు మా ఇంట్లో మా బావగారు ఉన్నారు. మా బావగారే అంటే ఆయన అన్నగారు అనమాట. ఆయన డబ్బులు తీసిస్తే బిల్లు కట్టి ఇలాగా ప్రతి వాళ్ళ దగ్గర ధ్యానం తప్ప ధ్యానం 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 ధ్యానం, వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తామంటే అనేదాన్ని. ఇలా అనేవారు అంతే. సరే నీ ఇష్టం, ప్రతిదీ నీ ఇష్టం. ఎందుకంటే ఎలాగ మాట వినరు. నీ ఇష్టం అంటే మన మర్యాద దక్కుతుంది కదా, మనం ఏదో ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనకి కొంచెం ఇలా ఎత్తుకోవచ్చు అంటే నేను ఒప్పుకుంటే ఆయన చెప్పిస్తున్నారు అన్నట్టు. చూసారా మన అహంకారం ఎలా ఉంటుందో? అహంకారం అనేది ఎలా ఉంటుంది చూసారా ప్రతి వాళ్ళకి. చాలా బాగుండేది ఆ రోజుల్లో నిజంగా. కొద్దిమంది మనుషులు ఉండేవారు, అందరం కలిసి పనులు చేసుకునేవాళ్ళం, ఒక చోట కలిసేవాళ్ళం. కర్నూలు పిరమిడ్లో మేమంతా కలిసి నవరాత్రులు చేసుకునేవాళ్ళం. 10 గంటలు 12 గంటలు ధ్యానం చేయించేదాన్ని అందరినీ. ఒక్కదాన్ని వంట మనిషి ఏం లేదు, నేను ఒక్కదాన్నే వంట చేసి వాళ్ళకి రెడీగా ఉంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, వాళ్ళని మళ్ళా ధ్యానానికి పంపడం, ఇదే నా డ్యూటీ. ఇలాగే చేసేదాన్ని మొత్తం అంతా కూడా. ఇంట్లో ఆడమనిషి ఇల్లాలు ధ్యానం చేస్తే ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇల్లాలే ముఖ్యమైనది కాబట్టి. ఇంకా మా అమ్మాయికి ఇద్దరికి వచ్చేసరికి చెప్తాను. ఈ అమ్మాయి వేరే దేశంలో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. వస్తుంది ఇక్కడికి, అంత దూరం నుంచి పిల్లలు ఇద్దరు దానికి వదిలేసి వస్తుంది అక్కడ హస్బెండ్ దగ్గర. ఇప్పుడు వాళ్ళ అత్తగారు మామగారు ఉన్నారు, వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చింది. ఇంత దూరం వస్తుంది. వచ్చిన సెకండ్ డే నుంచి 4 స్టేట్స్ తిరిగింది. బీహార్, ఒరిస్సా, కాల్కటా అండ్ ఉత్తరాంధ్ర. ఇన్ని తిరిగింది. ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలే. 10-15 రోజులు కంటిన్యూస్ ట్రావెల్. మలేషియా రాగానే మలేషియాకి వెళ్ళింది, అసలు నా దగ్గరికి రాలే. సో ఇలాగ తిరిగి మళ్ళా ఈ ధ్యాన చక్రం మొదలైంది. అందరికీ ఇంకా ఆ పనులలో పడిపోయింది. కనుక ఈ నెల్లాళ్ళు కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అది పనుల మీదే ఉంది. మేము 2019లో మహిళా చక్రం చేసాం. ఆ మహిళా చక్రంలో మేమంతా కలిసి బెంగళూరు నుంచి మేమంతా కలిసి ప్రోగ్రామ్స్ అన్నీ సెట్ చేసాం. సాయంత్రం పూట ఫస్ట్ గురువులు, తర్వాత మ్యూజిక్, తర్వాత కల్చరల్, ఇలా మేము చేసాం. చేసి అదంతా ఒక చార్ట్ లాగా పెట్టాం. పెట్టినప్పుడు గణేషే ఇదంతా చేసింది, ఇంకో అమ్మాయి రజిత అని ఉంది. మేమంతా కలిసి చేసాం. చేసినప్పుడు ఆయన దగ్గర పెట్టాం, ఆ పేపర్లన్నీ ఆయన దగ్గర పెట్టాం. చూడండి వీళ్ళంతా వస్తున్నారు మన ప్రోగ్రామ్కి అని. నాకు ఒకటే కోరుకుండేది ఎప్పుడూ కూడా, ఆయన కళ్ళల్లో ఒక మెరుపు చూడాలి. ఇది చూస్తే ఇలాగా ఆయన సంతోషపడాలి. దానికోసం నేను ఎన్నైనా చేసేదాన్ని. అలాగా చాట్ పెట్టాం. పెడితే ఒక్కొక్క పేపరు తిప్పి, ఓ ఈవిడ వస్తుందా మన దగ్గరికి, ఓ వీళ్ళు డాన్స్ చేస్తారా, ఈ మ్యూజికా, ఈ గురువులు వస్తారా అని ఆయన ఎంత ఫస్ట్ టైం నేను చూశాను ఆయన కళ్ళల్లో మెరుపు. ఆ మ్యూజిక్ అంటే అంత పిచ్చి ఆయనకి, అంత భక్తి. పిచ్చి కూడా కాదు, భక్తి. ఎవరన్నా మ్యూజిషియన్స్ పైన కూర్చుంటే ఆయన కింద కూర్చొని వినేవారు. చిన్న పెద్ద తేడా కాదు. ఆయన విద్వాంసుడు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఎవరికి ఆయనకి ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఆయన ఎప్పుడు కూడా ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలో అది ఇచ్చేవారు. కామన్ సెన్స్ అనేది ఆయన దగ్గర అణువణువులో ఉంది.
అలాగా ఆయన చాలా సంతోషపడ్డారు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి. నాకు అది కావాలి, నాకు అది కావాలి. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఇక్కడే ఉంటారు. నేను ఎప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళారని నేను అనుకోను. ఇప్పటికి కూడా ఆయన బెడ్రూమ్లోకి వెళ్తాను, ఆయన పడుకునే రూమ్లోకి వెళ్తాను. నాకు ఏదైనా చెప్పుకోవాలనిపిస్తే ఆయనతో చెప్పుకొని వచ్చేస్తాను. ఈ మధ్య నాకు ఒక కల వచ్చింది. తిరువన్నామలై ఆయన పుట్టినరోజు కంటే ముందర ఆయన కలలో నన్ను పిలిచి విజయభాస్కర్ రెడ్డి అని పిలవమన్నారు. పిలవమంటే సరైన ఆయన్ని పిలిచాను. అంటే అది విజయభాస్కర్ రెడ్డి అనేది ఒక మనిషి, అక్కడ వేరే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో పిలిచాను. పిలిస్తే విజయభాస్కర్ రెడ్డి చేతిలో ఒక బ్రౌన్ కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చారు. ఇస్తే ఆయన వెళ్ళిపోయారు తీసుకొని. వెళ్ళిపోయాక ఎందుకు ఇచ్చావు డబ్బులు అన్నా. అంటే హాస్పిటల్ ఖర్చుల కోసం అన్నారు. అప్పటికి నాకు ఒంట్లో బాగుంది, నాకు ఏ ప్రాబ్లము లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. కానీ ఆ తర్వాత జరిగింది అది. అంటే ఎంత ముందు చూపు ఉందో చూడండి ఆయనకి. నేను అదే చెప్పొచ్చిస్తున్నాను ఇప్పుడు. అంటే ఎప్పుడో జరిగేదానికి కూడా ఆయన అక్కడి నుంచి కూడా చూసుకుంటున్నారంటే ఇంతమందిని చూసుకోరా? అలాగా ఆయన ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళ కోసమే ఉన్నారు, ప్రతి వాళ్ళ కళ్ళకి కనిపిస్తారు. ఎన్నో ఎన్నో మీ అందరికీ తెలుసు నాకు ఒంట్లో బాగాలేదని. ఇంకా నేను దాచేదేం లేదు, నాకు దాచాలని కూడా లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్గా ఉన్నాను, చూస్తున్నారు కదా నన్ను. ఇది ఎందుకున్నానో తెలుసా? నాకు అక్కడ కూడా నాకు సీరియస్ అయింది. నేను వెంటిలేటర్కి వెళ్ళాను, వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ ఎప్పుడు పెడతారు? మన లాస్ట్ స్టేజ్లో పెడతారు, ఇంకా అయిపోతుంది అనగా పెడతారు. అయితే నాకు బీపీ హై అయిపోయింది, వెళ్ళిపోయాను. ఐసీయూలో తీసుకెళ్లారు, పెట్టారు. ఈ అమ్మాయి ఉండింది నాతోటి. ఇది ఎప్పుడు ఫిజికల్గా నన్ను చూసుకుంటూ ఉంటుంది. పెట్టారు, వెంటిలేటర్ పెట్టేశారు. నాకు అర్థమైంది, నా పరిస్థితి ఏంటో అర్థమైంది నాకు. అప్పుడు ఆయన్ని అంత శ్వాస లేని స్థితిలో కూడా ఆయన్ని తలుచుకొని నేను ఒకటే ప్రశ్న వేశాను ఆయనకి. నీ పర్పస్ అయిపోయిందని నువ్వు వెళ్ళిపోయావు, బాగానే ఉంది, కానీ నా పర్పస్ అంటూ నాకు ఉంటే నన్ను ఇక్కడ ఉంచు, లేకపోతే తీసుకెళ్ళిపో, నాకు అవసరం లేదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రెడీ టు కమ్ ఫర్ యూ అని చెప్పి అన్నాను. అంటేను అప్పుడు ఎదురుగుండా కుర్చీలో కనపడ్డారు ఆయన. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, ఎర్ర చొక్కా వేసుకొని కూర్చొని నవ్వుతున్నారు. అంతే, ఏమీ మాట్లాడడం లేదు, ఏమీ చేయడం లేదు. అంతే, అయిపోయింది. మన్నాడు పోతున్నకి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇలాగా ప్రతి వాళ్ళని కూడా చూసుకుంటారు, ప్రతి వాళ్ళని నమ్మాలి. ఆయన లాస్ట్ మెసేజ్ అదే, గురు పౌర్ణమికి, నమ్మండి నమ్మండి నమ్మండి. అందుకే మనం నమ్మాలి. మొన్న నందూరి గారు చెప్పినట్టు 50,000 మంది వచ్చారంటే ఎవరిని చూసి వచ్చారు? ఆయనను చూసి. ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చారంటే ఎవరిని చూసి ఇచ్చారు? ఆయన చూసి. ప్రతిదీ ఆయనే. మన మీద ఎప్పుడు మనం బరువు వేసుకోకూడదు. ఆయన చేస్తున్నారు అనుకుంటే మనం హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. అలాగా ఈసారి నెక్స్ట్ ఇయర్ మనం అంతా అనుకుంటున్నాము. ఎందుకంటే మహిళా చక్రం చేసినప్పుడు చాలా అద్భుతంగా చేసాం, మేము చాలా సిస్టమేటిక్గా చేసాం. అలాగా నెక్స్ట్ ఇయర్ పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ధ్యాన మహాయాగం. అది నెక్స్ట్ ఇయర్ మనం అందరం కలిసి 10 కోట్లు ఇద్దాం. 10 కోట్లు ఇద్దామవుదా?
మన కైలాసపురి డెవలప్ అవ్వాలి కదా. సో అందుకు ఇచ్చేస్తున్నాను, అంతేగాని మహిళల్ని పైకి ఎత్తేసి ట్రస్ట్ వాళ్ళు వెనకాల ఉంటారండోయ్, వాళ్ళు లేకుండా పనులు జరగవు మనకి. లేదు, అప్పుడు మీ ఆడవాళ్ళు వస్తారు. నీరజ మేడం చైర్మన్, నీరజ చైర్మన్, సాంబశివరావు వైఫ్ ఏమో సెక్రటరీ. ఇంకా ఎవరు ఉన్నారు అక్కడ? లక్ష్మి, షీఈ్ పిఆర్ అనమాట, పబ్లిక్ రిలేషన్స్. తిరుగుతూ ఉంటుంది కదా ఎప్పుడు బొంగరంలాగా. అది అలాగా తిరిగే వాళ్ళకి ఆ పని, చేసేవాళ్ళకి. ఇప్పుడు చైర్మన్గా ఏం పని చేయగలుగుతాను, ఒకళ్ళు చోటు ఉంటే చాలా అన్ని పనులు జరిగిపోతాయి. ఆటోమేటిక్గా విజయభాస్కర్ రెడ్డి చేస్తారు, తప్పదు కదా, వైఫ్ కదా. కనుక అలా ఇరికిద్దాం మనం. సో ఇది నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్. వాళ్ళ వెనకాల నుండి చేస్తారు ట్రస్టీస్ అంతా కూడా మనకి సాయంగా. 2019-20లో ఎలా చేశారో ఈసారి కూడా అలాగే చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంతకంటే అద్భుతంగా చేసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ కైలాసపురి అంతా పెరుగుతుంది, డెవలప్ అవుతుంది. తప్పకుండా వీళ్ళంతా మనతో ఉంటారండి. మాకు విజయభాస్కర్ రెడ్డి గారి చేత కన్ఫర్మేషన్ కావాలి, మాకు కన్ఫర్మేషన్ కావాలి. అలాంటి చెప్పండి, సభాముఖంగా చెప్పాలి కదండి, ట్రస్టీలు చెప్పడంగా చెయ్యాలి. ఇప్పటి నుంచే మహిళా ధ్యాన మహాయాగం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కాదు, మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. మహిళలందరూ ఈ రోజు నుంచి మహిళా ఎనర్జీ స్టార్ట్ అయింది. ఎస్, అసలు మహిళ లేకపోతే మేమెందుకు వర్క్ చేయగలుగుతాం? చేయలేం. ఇవాళ నేను ఇంత బాగా చేశానంటే వెనకాల ఎవరుంటారు? మా మిస్సెస్ అరుణ ఉంది. కరెక్ట్. ఆమె నన్ను బాగా చూసుకోవటం మూలాన నేను ఇంత వర్క్ చేయగలిగాను. ఆమె లేదనుకోండి నేనేం చేయగలుగుతాను? నాకు టైంకి ఫుడ్ పెడుతుంది, టైంకి అన్నీ చూస్తుంది, మరి చూడటం బట్టే కదా నేను చేయగలిగాను. అంటే వెనకాల కాదు, ముందే మహిళ ఉంది, 4 వైపులా ఉంది మహిళ. అష్టలక్ష్ములు, అన్ని వైపులా అష్టలక్ష్మీలు ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఆ అష్టలక్ష్మిలో ధైర్యలక్ష్మి ఉంది, ధనలక్ష్మి ఉంది, అన్నీ ఉన్నాయి. అవి ఉండబట్టే కదా మేము అందరం చేయగలుగుతున్నాము. అది ఇక్కడ పిఎస్ఎస్ఎంలో మహిళకున్న స్థానము ఎక్కడ కూడా లేదు, ఏ ఆధ్యాత్మిక సంస్థలో లేదు, అన్నిట్లోనూ ఉంది. ఈసారి అన్నదానం మెయిన్ డొనేషన్లో కూడా సపరేట్ లైన్ మహిళలకు ఇద్దామని చెప్పి మొన్నే అనుకున్నాం, కుదరలేదు. ఈసారి సపరేట్ లైన్ ఉంటుంది వాళ్ళకి, అన్నీ ఉంటాయి. ఈ రోజు నుంచే మహిళలందరూ మహిళా ధ్యానమయం నుంచి కృషి చేయండి. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ఎంతో గొప్పగా ఉంటుంది. ఇవాళ మనకు అమ్మ ఉంది మన వెనకాల, మనం ముందుకు వెళ్ళిపోవటమే, ఒక వార్లాగా వెళ్ళిపోవాలి. నేను సైతం అంటూ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. నిన్న విజయభాస్కర్ రెడ్డి గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నీరజ నన్ను బాగా కంట్రోల్లో పెడుతుందండి అన్నారు. మరి ఎందుకు కంట్రోల్లో పెడుతుంది? ఆవిడకి శక్తి ఉంది కదా, వచ్చేస్తాయి, అది ఆటోమేటిక్గా నా నోరుప్తే అలాగే వస్తాయి. కనుక విజయభాస్కర్ రెడ్డితో కూడా చేయించేద్దామండి ఒక శపథం. ఎందుకంటే ఆయనే కదా మూలం ఇక్కడ, తప్పదు. విజయభాస్కర్ రెడ్డి గారు నిన్న విజయభాస్కర్ రెడ్డి గారికి నీరజ మేడము పిస్తాలు, బాదాంలు, జ్యూసులు పంపిస్తున్నారు. అంటే ఆయన బాగా పనిచేయాలని చెప్పేసి వెనక నుంచి సపోర్ట్ బాగా ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ టైం నుంచి ఈయన పంపిస్తారు మేడంకి. సాంబశివరావు గారు చెప్పినట్టు, మేడం చెప్పినట్టు 2019లో పత్రి గారి దగ్గరికి సార్ మనం మహిళా ధ్యానమాయాగా చేద్దాం సార్ అన్నప్పుడు ఒక్క సెకండ్లో ఒప్పుకున్నాడు. నేను ఆ రోజు గురించే వెయిట్ చేస్తున్నాను అన్నాడు. మీరు ఎప్పుడు అంటారు అని ఆ రోజే చెప్పాడు. 100% 100% ఈ మూమెంట్ మహిళలదే. మహిళలే ముందు నడపాలి, మహిళలే ఈ మూమెంట్ని తీసుకెళ్ళాలి. మహిళల ద్వారానే ధ్యాన జగత్ 100% జరుగుతుంది. మన రామేశ్వరరావు గారు వచ్చారు.
ఆయన నన్ను చూసి వచ్చింది ఏదో ఫ్రెండ్షిప్కి వచ్చాడు, ముఖవాటానికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత మహిళలు మాట్లాడిన విధానం ఆయనకు ముగ్ధుడయ్యాడు. నేను కూడా తెలివిగా ఏం చేశాను, లేడీస్తోనే మాట్లాడించాను. అది రూరల్, అది కూడా అంటే సడన్గానే జరిగింది. రూరల్ మాస్టర్స్ తోటి మాట్లాడించినప్పుడు ఆయన ముగ్ధుడయ్యాడు. కాబట్టి మహిళలేమ్మ 100% ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఇంకా మేడం అన్ని విధాలుగా చూసుకుంటుంటుంది. దీనితో పాటు అది డిసెంబర్ యాగం, ఓకే. బిఫోర్ దాట్ శక్తిస్థల్ డెవలప్ కావాలి, ద్వారకా నివాస్ కావాలి. ఈ ప్రాజెక్టులు కూడా ఈ రోజు నుంచే మనందరం కలిసి, ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే మీకు సమయం దొరుకుతుంది. మీరు ఎవరి దగ్గరికైనా పోయినా మిమ్మల్ని ఎవరు తిట్టలేడు, ఎవరినైనా అడగవచ్చు. మీకున్న ఎనర్జీ, మీకున్న పాజిటివిటీ జెంట్స్కి ఉండదు. కాబట్టి మొదలు ఈరోజు నుంచి మన ద్వారకా నివాస్ ప్రాజెక్ట్, శక్తిస్థల్ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తే వచ్చే సంవత్సరానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఇనాగరేషన్ డే చేయాలని కూడా ప్రణాళికలు చేస్తున్నాం. కాబట్టి అందరం కలిసి, మహిళలు లేదు ఎనర్జీ, బట్ ఇన్ టోటాలిటీ అందరం కలిసి మన లక్ష్యం ధ్యాన జగత్ కావాలి. కాబట్టి అందరం కలిసి ప్రయాణం చేసి ప్రతి అభివృద్ధి పని చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. పత్రిజీ ధ్యాన మహిళా యాగం. మీలో ఉన్న పత్రిగారికి నమస్కారం చేసుకుంటూ, అమ్మగారికి నమస్కారం చేసుకుంటూ, అమ్మ మీరు 10 కోట్లు అన్నారు, దయచేసి దాన్ని డబల్ చేయండి, ఎందుకంటే చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. 10 కోట్లకి 20 కోట్లు చేయండి తల్లి, మీ పవర్ ఉంది కదా. తప్పకుండా అండి, మీ నోట్స్ తప్పకుండా అవుతాం. సో అందుకని ఇక్కడ డెవలప్మెంట్ ఉంటాయి కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం అన్ని చాలా ఒక 3 సంవత్సరాలు మహిళలకు ఇచ్చేయండి, ఆ, అన్నీ చేసి పెడతాం. ఓకే. మహిళకి ఆల్రెడీ ఇచ్చాం మేడం, మీరు తీసుకోవటంలో ఉంది. చూసుకో, మీరు ఇచ్చేదండి, మేము తీసుకున్నాం ఆల్రెడీ. థ్యాంక్ యూ. అది ఊరికే దాన్ని ఏమంటే సభా మర్యాద కోసం మీరు లేకపోతే మాకు కొంటాం, అలా దువ్వాలి కదా మిమ్మల్ని. థ్యాంక్ యూ అమ్మా. అందుకో ఓకేనా? మన PMC ఆల్రెడీ ఉన్నావా నువ్వు? సో వీళ్ళందరి సమక్షంలో అందరి సభాముఖంగా అనౌన్స్ చేసేసాను. నెక్స్ట్ ఇయర్ కోసం మనం అందరం కూడా పాటుపడదాము. మాదొక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం అమ్మాయి చెప్తుంది, ప్లాన్ ప్రకారం మనం ఒక 10 కోట్లు ఇప్పుడు చెప్తున్నారుగా, 20 కోట్లని, దానికి టార్గెట్ చేద్దాము. 12 కోట్లు అన్నా వస్తాయి. ఎందుకంటే నా ఏమేంటంటే ట్రస్ట్ వాళ్ళకి భారం కాకుండా మనం చెయ్యాలి అని. మనం తీసుకున్నాం కదా అని వాళ్ళకి అప్పుల పాలు చేస్తే బాగుండదు కదా. అందుకని మన చప్పట్లు కొట్టడం కాదు, పని కూడా చేయాలి. అది ఒక్క నిమిషం అమ్మా. మాస్టర్స్, చిన్న విన్నపం మీ అందరికీ. చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనం అందరం ఒకటే కుటుంబం కాబట్టి మీరు మన ట్రస్ట్కి డొనేషన్ ఇవ్వాలి. మీరు ఇంకా పోయేటప్పుడు మీకు ఆల్రెడీ ఈరోజు 29, 30, 31 ఉంది. ఖర్చులు కుంచుకొని మిగతాయన్నీ మనకు డొనేషన్ ఇస్తే చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇదంతా మన కుటుంబం. అడగకపోతే ఇయ్యరు కదా, మన కుటుంబంలో మనం అడగకపోతే ఎవరు అడగాలి చెప్పండి. అందుకని మీకు సవినయంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ ప్రార్థన చేస్తున్నాము. మన ట్రస్ట్కి ఏంటమ్మా, ఏంటి కాదు, ఆగండి, మీరు ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే మీ అందరూ మన కుటుంబ సభ్యులు, మీరు అందరూ పత్రికారు మీలో ఉండారు. అందుకని మనం చెప్పాను, ఎవరిలో అయితే అన్ని జీవరాశులు ఉన్నాయో, అన్ని జీవరాశుల్లో ఎవరుండారో వారే పత్రికారు. రిపీట్ చేస్తున్నాను మాస్టర్స్, ఎవరిలో అయితే అన్ని జీవరాశులు ఉన్నాయో, అన్ని జీవరాశుల్లో ఎవరుండారో ఆయనే మన పత్రికారు, పూర్ణ ఆత్మ. అలాంటి పత్రికారి కోసం మనం అందరం కలిసాం ఇక్కడ. సో ఆ దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో మన వాళ్ళని అడుగుతున్నాం మనము. అందుకని మీరు ఏమాత్రం పాజిబుల్ ఉంటా కూడా మీ ఇతోదికంగా మాకు మన ట్రస్ట్కి ఇదంతా మంది. ఎందుకంటే పత్రికారు ఏం చెప్పారంటే కైలాష్పురి యూనివర్సల్ స్పిరిచువల్ యూనివర్సిటీ అని చెప్పారు. ఎంటైర్ యూనివర్స్కి, విశ్వానికి ఇది కేంద్రం అని చెప్పారు. విశ్వానికి కేంద్రం కాబట్టి ఇక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మా ట్రస్టులు అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు.
ప్రతి వాళ్ళకి ఇంకొక నిమిషం తీసుకున్న ప్రతి వాళ్ళకి మా విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రి గారి ఆశీస్సులతోటి బ్రహ్మాండం చేస్తున్నారు. అలానే మిగతా ట్రస్టీస్ శ్రీరామ్ గోపాల్ గారు కానీ, రాంబాబు గారు కానీ, సాంబశివరావు గారు కానీ, సాంబశివరావు గారు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇప్పుడు మనం చూస్తున్నాం మాస్టర్స్, కానీ కొన్ని నెలల నుంచి ఎక్కడ చూసి ఇక్కడికి వచ్చి ప్రతి పాయింట్ పద్ది చేసుకొని అటు అన్నదానం చూసుకొని మొత్తం చూసుకొని నిద్ర ఉండదు. అన్ని చోట్లకి ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండి అలా చూసుకొని చేస్తున్నారు. అందుకని వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది. అట్నే రాంబాబు గారు, శ్రీరామ్ గోపాల్ గారు, ఇటు పక్కన బాలకృష్ణ గారు మేనేజింగ్ ట్రస్టీ, అటు దాని తర్వాత మారం గారు, ప్లస్ మహిళలు ఉన్నారు, జయశ్రీ మేడం, లక్ష్మీ మేడం, తెలుసండి, జయశ్రీ మేడం, లక్ష్మీ మేడం, సౌమ్య మేడం, డి మాధవి మేడం, ఈ అందరినీ మా విజయభాస్కర్ రెడ్డి గారు సహకారంతో వారందరినీ సమన్వయం చేసేసి ఇది చేస్తున్నాము. మీ అందరి సహకారంతో మీ అందరితోటి మేమందరం ఉన్నాం ఇక్కడ. సో ఈ సందర్భంలో చాలామందికి కృతజ్ఞతలు చెప్పాలి. అట్నే ఇలా తీసుకుంటే ఈ స్టేజ్ అరేంజ్ చేసిన అందరికీ చెప్పాలి, పిఎంసి డైరెక్టర్ చెప్పాలి, అట్లా రామ్మోహన్ రావు గారు ప్లస్ రాయి జగపతి రాజు గారు జ్యోతి కోసం చాలా కష్టపడ్డారు, వాళ్ళకే థ్యాంక్ చెప్పాలి. అక్కడ రిసెప్షన్ నుంచి అందరినీ తీసుకొని వెళ్ళాలి అక్కడ. దాని తర్వాత అక్కడ బాల వికాస్ మేడంకి థ్యాంక్ చెప్పాలి, అటు క్యాటరింగ్ వాళ్ళకి నరసింహులకి, బ్రహ్మారెడ్డి గారికి, అటు వెంకటేశ్వర గారు మీరుపేటకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరూ లేకపోతే ఈ యాగం లేదు మాస్టర్స్. అందుకని మీ అందరికీ ఎంతో ఎంతో కృతజ్ఞత చెప్తున్నాం మీకు. అందుకని మాస్టర్స్ మనందరం కలిసి మన భాస్కర్ రెడ్డి గారి చైర్మన్షిప్లో దాన్ని డెవలప్ చేద్దాం. అట్నే భాగ్యనగర్ దాంట్లో మన కృష్ణారెడ్డి గారు, చందు పోలా గారు, వాళ్ళ తరపున ఇంకొకటి ఎంతమంది చెప్తూ పోతుంటే అరుణ్ జ్యోతి గారు, ప్లస్ పాల్వంచ హనుమంతరావు గారు, ప్లస్ ఇవన్నీ క్లీన్ చేసే అందరికీ ట్రస్ట్ తరపున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.